శ్రీశైలం రూట్లో జరిగినటువంటి హిందువులకు సంబంధించి ఒక తప్పుదోవ పట్టించే వ్యవహారానికి సంబంధించి శ్రీధరన్ గుప్తా అనేటువంటి ఆయన ఒక పోస్ట్ చేస్తున్నారు. శ్రీశైలం పాదయాత్ర యాత్రికులకు విజ్ఞప్తి, అయ్యా కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వాళ్ళ దర్శనం కొరకు వెంకటాపురం నుండి శ్రీశైలంలోకి అడవి మార్గం గుండా రహదారి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను యాత్ర సజావుగా సాగేందుకు వెంకటాపురం దాటిన వెంటనే బలాన్ని ఇవ్వడానికి అభయాంజనేయ స్వామి వారిని, ధైర్యాన్ని ప్రసాదించడానికి వీరభద్ర స్వామి వారిని నాగలూటి దగ్గర ప్రతిష్ఠించారు. విధంగా సాగుతున్నటువంటి యాత్రలో గత 30 సంవత్సరాల క్రితం బైర్లూటి గ్రామంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ ఒక దర్గా కట్టుకున్నారు ముస్లింలు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శించుకోవాలని ఆ దారిని వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నారు. దాంతో హిందువులు అక్కడికి వెళ్తోంది శ్రీశైలానికి మల్లన్నను దర్శించుకోవడానికి, మధ్యలో ఈ దర్గాకి వెళ్తున్నారు. అసలు దానికి దీనికి ఏంటి సంబంధం, ఒక్కసారి ఆలోచించండి అన్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.